ఏపీలో పెన్షన్స్ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది నెలలుగా పెన్షన్స్ అనేవి ప్రతి నెల ఇంటికి వాలంటీర్స్ తీసుకెళ్ళి ఇవ్వటం అనేది ఆనవాయితీగా వచ్చింది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఈ వాలంటీర్లు గతంలో మాదిరిగానే ప్రతి నెల ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వటం అనేది వాలంటీర్లు ఓటర్స్ని ప్రభావితం చేస్తారు అనే అంశానికి సంబంధించి ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళిన తర్వాత ఈసారి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో వాలంటీర్స్ని దూరంగా ఉంచాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్గా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా దీని మీద ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య రాజకీయంగా ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం నుంచి, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా గ్రామ సచివాలయాల్లో నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ ఏదైతే ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘిస్తుంది అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డోర్ స్టెప్కే వెళ్ళి, అంటే ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్స్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పొలిటికల్ రంగు పులవటానికి అధికార పార్టీ నేతలందరూ కూడా ఈ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామ సచివాలయాలకు పిలిపించి ఏ విధంగా కష్టపడుతున్నారో చూడండి, పెన్షన్స్ ఇవ్వటానికి తీసుకోవటానికి మీకు ఎంత కష్టం వచ్చిందో చూడండి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారనేది టీడీపీ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే అధికార పార్టీ సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా గ్రామ సచివాలయాలకు వస్తున్నారు పెన్షన్ తీసుకోవడానికి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకు వెళ్ళే పెన్షన్స్ ఇవ్వాలని కూడా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. మనం సర్ప్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా సర్ప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా మనం చాలామంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను సర్ప్కి సంబంధించిన అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఒకసారి లైవ్లోనే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన దీని మీద ఎటువంటి సమాధానం చెప్తారనేది. హలో గోపాల్ గారు, సార్కి ఒకసారి ఇస్తారండి, లైవ్లో ఉంది, ఒకసారి మాట్లాడతాం. లైవ్లో ఉన్నారా? అవునండి, లైవ్లో ఉన్నాం. ఒకసారి సార్ యాక్చువల్గా మీటింగ్లో ఉన్నారు. ఒక 2 మినిట్స్ అండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా మేము ట్రై చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ లైవ్లో ఉంది. ఒక్కసారి మీరు సార్కి ఇస్తే మార్నింగ్ నుంచి ఏ విధంగా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఏంటి అనే అంశాలకు సంబంధించి. లైవ్లో ఎవరు లేరండి, నేను ఒక్కడనే ఉన్నాను. రిపోర్టర్ లైవ్ ఉంది, లైవ్లో ఆయన ఒపీనియన్ తీసుకుంటాం. మీటింగ్ జరుగుతుంది సార్, ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. అవునా? ఒక 5 నిమిషాల తర్వాత చేయమంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రస్తుతం షర్ప్ డైరెక్టర్ మీటింగ్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. అతని వ్యక్తిగత పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తూ ఉన్నారు. మరొక 5 నిమిషాల్లో మనం సీఈఓతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈసీ ఒక స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా అలా గ్రామ సచివాలయాలకు ఎందుకు తీసుకొని వస్తున్నారు, దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారు అనే అంశాలకు సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీడీపీ కూడా క్లియర్గా ఈసీకి ఒక లెటర్ అయితే రాశారు. చంద్రబాబు నాయుడు క్లియర్గా రాశారు. ఈ వాలంటీర్కు బదులుగా గ్రామ సచివాలయ సిబ్బందిని కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులను కావచ్చు వాడి మొత్తం ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో మాదిరిగానే డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళే విధంగా చూడాలని కూడా చంద్రబాబు నాయుడు ఈసీకి ఒక విన్నవించుకోవడం జరిగింది. ఈసీ ఈ ఫిర్యాదులన్నింటినీ, విన్నపాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజుల క్రితం ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ని అయితే విడుదల చేసింది. ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో ప్రస్తుతం ప్రతి నెల ఈ పెన్షన్స్ అనేవి ప్రజల వద్దకు తీసుకొని పోతున్నారో వాళ్ళందరినీ కూడా ఈసారి కొంచెం ఈ విధులకి దూరంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బందితో మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగులను వాడి ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సర్ప్ ఆధ్వర్యంలో కొనసాగించాలని కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇంటి వద్దకు వెళ్ళే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఎక్కడా కూడా అది అమల్లో ఉన్నట్టుగా
కనిపించడం లేదు. మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. కేవలం దీన్ని ఒక రాజకీయ రంగు పులవటానికి ఇటు వైసీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవటానికి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామ సచివాలయాలకు తీసుకొని వస్తున్నారు. అక్కడ పెన్షన్స్ తీసుకునే ప్రక్రియనైతే కొనసాగిస్తూ ఉన్నారు. వీటన్నిటి వల్ల ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తూ ఉన్నారు, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రతి నెల ఇంటికే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు కారణంగా మీరు ఇలా ఎండలో వచ్చి ఇక్కడ పెన్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనేది ఒక రాజకీయమైన ఒక ఎత్తుగడతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మనం సర్ప్ CEO ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన మీటింగ్లో ఉన్నారో, ఒక 5 నిమిషాల్లో మనతో సంప్రదించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి క్లియర్గా అడుగుదాం. ఎందుకంటే ఈసీ ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ని ఎందుకు ఫాలో అవటం లేదు, ఎందుకు సీనియర్ సిటిజన్స్ని అలా తీసుకొని వస్తూ ఉన్నారు, మంచాల మీద తీసుకొని వస్తున్నారు, వీల్ చైర్స్లో తీసుకొని వస్తున్నారు, ఒక డ్రామా అంటే పొలిటికల్ డ్రామాను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఆయనతో మనం మళ్ళీ సంప్రదిద్దాం. అప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది అయితే చూద్దాం. ఓవరాల్గా చూస్తే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం మాత్రం ఏపీలో రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవాలి. ఎన్నికలకి ఇంకా 40 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతి విషయంలోని 2 పార్టీలను బ్లేమ్ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెర మీదకు తీసుకొచ్చే ఒక రాజకీయ క్రీడనైతే ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులైతే దీనికి సంబంధించి చాలా సఫర్ అవుతున్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఇంటి వద్దకు వెళ్ళే పెన్షన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా రాజకీయ లబ్ధితో ఈ విధంగా అధికార పార్టీ నేతలు కేవలం ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మాత్రమే వాళ్ళని తీసుకొని వస్తున్నారు అనేదైతే ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సర్ప్ CEO గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం ఒక అభిప్రాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అనుమతి మనం చూడొచ్చు. సర్ప్ CEO మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తూ ఉన్నారు. తను ఏమైనా మీడియాతో మాట్లాడాలి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అనుమతి ఉన్న తర్వాతే మీడియాతో మాట్లాడతామని చెప్తూ ఉన్నారు. ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఏపీలో ఈ పెన్షన్స్ దాని మీద జరుగుతున్న రాజకీయ క్రీడ అనేది మనం చెప్పుకోవాలి. ఈ రాజకీయ లబ్ధి ఎవరికి చేకూరుతుంది, ఎవరికి చేకూరదు అనేది పక్కన పెడితే ఇది ఖచ్చితంగా వృద్ధులకి, వికలాంగులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా మనం చూసుకుంటే 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాంటి ఉష్ణోగ్రతలో ఈ వృద్ధుల్ని సచివాలయం దగ్గర వరకు రప్పించి అక్కడ పెన్షన్స్ ఇవ్వటం పట్ల ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్న సందర్భం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.